జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. మీకు తెలియంది కాదు, పేదవాడి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. ఇచ్చిన పాట ప్రకారం ప్రతి సంక్షేమ కార్యక్రమాలను పేదవాడికి అందిస్తూ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఆనాటి 10 సంవత్సరాలలో దొరల ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇస్తామని బొమ్మలు చూపించి కాలయాపన చేస్తే పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు 22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో కొలాం గ్రామం, ఈ కొలన గ్రామంలో పూర్తిగా ఎవరైతే ఇక్కడ నివసించే కొలాం ఆదివాసులు ఉన్నారో వారికి ఇక్కడ ఉన్న సుమారు 30 పైగా ఇళ్లు పూర్తిగా ఈ హ్యాబిటేషన్ వరకు ఇవ్వటం జరిగింది. దాంట్లో 26, 27 కంప్లీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ఈ 25, 26 ఓపెనింగ్ పెడితే ఎలా ఉంటదనేది ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి వర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా సహచర శాసనసభ్యులు మిత్రులు వినోద్ గారు, అదే రకంగా స్థానిక ఎమ్మెల్సీ గారు విఠల్ గారు, సర్పంచ్ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఉన్నతాధికారులు అందరం కలిసి రావడం జరిగింది. ప్రధానంగా 2వ విడత ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే దాంట్లో ముందంజలో తప్పకుండా ఉంటది. భవిష్యత్తులో కూడా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలు ఏదైనా కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశలో ఈ ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది, భవిష్యత్తులో కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.